హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మెంతికూర పప్పు కోసం ఫస్ట్ మనం ఒక ప్రెషర్ కుక్కర్లోకి ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పు ఒక కప్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి అలాగే 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కారం తగినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాస్, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా మెంతికూర, అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 3 వెల్లుల్లి యాడ్ చేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని స్మాష్ చేసుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, అలాగే కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఎండుమిర్చి యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత మనం పప్పులోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొద్దిగా నిమ్మరసం పిండుకొని మనం సర్వ్ చేసుకొని మనకి ఎంతో టేస్టీ మెంతికూర పప్పు ప్రిపేర్ అయిపోతుంది. రైస్లో కానీ రోటీస్లో కానీ టేస్ట్ బాగుంటుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్. బై.